హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో నాకు హిందూ సహోదరులు, హిందూ దళితులు కింద కామెంట్లు వినబడుతున్న వీడియోల కింద, నువ్వు దళిత క్రిస్టియన్స్కైనా మీ పొలిటికల్ పార్టీ దళిత క్రిస్టియన్స్కైనా మీరు పనిచేసేది, మీరు మాకు పనిచేయరా, దళిత హిందువులకు పనిచేయరా అని మీరు సెటైరికల్గా వేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఎట్లా నాతో ప్రేమతో ఎంజాయ్ చేయట్లా. మీరు ప్రేమ అయినా సెటైరికనే నేను చెప్తున్నా. సహోదర, నేను మాట్లాడే రోజుకి 10 వీడియోలు మాట్లాడితే 10లో 8 వీడియోలు దళిత హిందువుల కోసమే మాట్లాడతారా? అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు ఈ వీడియో కూడా దళిత హిందువుల కోసమే మాట్లాడుతున్నా. అంటే దళిత హిందువులు, దళిత క్రిస్టియన్లు అంటే ఎస్సీ సర్టిఫికేట్ మీద వాళ్ళు హిందువులే కదా. 80% మంది చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్, వాళ్ళు దళిత హిందువులతో సమానం. వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్నారు కాబట్టి. ప్లస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ రిజర్వేషన్స్, ప్లస్ బీసీసీల రిజర్వేషన్, అంటే దళిత క్రిస్టియన్స్ కూడా బీసీసీ రిజర్వేషన్. అసలు ఈ రిజర్వేషన్స్ మొత్తం డైల్యూట్ చేస్తున్నారని నేను మాట్లాడుతుంటే దళిత హిందువుల కోసమే కదా మాస్టరు. ఓకే, కాబట్టి మీరు నేను గతంలోనే చెప్పాను, ఐ లవ్ యూ మై డియర్ హిందూ బ్రదర్స్, ఐ లవ్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఓకే, పేద ప్రజల గురించి మాట్లాడుతున్నా. పొలిటికల్ పార్టీ పెట్టండి అన్న, పొలిటికల్ పార్టీ పెట్టండి అంటే పొలిటికల్ పార్టీ పెట్టినాం. అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఇంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ నాకు తెలియదు. వాట్సాప్ గ్రూప్లో 5,000-6,000 మంది వచ్చి కూర్చున్నారు. మొత్తం 5,000-6,000 మంది వచ్చి వాట్సాప్ గ్రూప్లో కూర్చున్నారు. మేము మాట్లాడే పబ్లిక్గా అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మేము మాట్లాడితే రావణ్ అరెస్ట్ చేశారు, సీక్రెట్గా చూస్తారు. సరే, మీరు వాట్సాప్ గ్రూప్లో 5,000 మంది కూర్చున్నారు. పొలిటికల్ పార్టీ పెట్టాము, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, దాంట్లో మీరు ఫాలో కొట్టండి అంటే 10-15 మంది, 10 మంది చూసి నాకు పరువు పోయింది స్వామి, సిగ్గుపోయింది నాది. నేను చూసుకుని 10 మంది ఫాలో కొట్టారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. నా ఫాలోవర్స్ 10 మంది. పొలిటికల్ పార్టీ పెడితే మళ్ళీ రాజ్యాధికారం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, సరే, ఎనివే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొట్టండి, ఫాలో కొట్టండి. నేను మీకు ముందే చెప్పాను ఏంటంటే, ప్రజల్లో రెస్పాన్స్ వచ్చేంత వరకు నేను ఈ పొలిటికల్ పార్టీని సీరియస్గా తీసుకెళ్ళటం అనేది జరగదు. ప్రజల నుంచి రెస్పాన్స్ రావాలి. కాబట్టి నేను దాన్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతమంది వాళ్ళు మీ ఇంట్రెస్ట్ ఉంటే కనీసం మీరు ఫాలో అవుతానికన్నా కొట్టండి. ఓకే, ఫేస్బుక్, ట్విట్టర్ మొత్తం లింక్డ్ఇన్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, కొట్టండి. నేను ఈ వీడియోలో రిజర్వేషన్ గురించి మాట్లాడబోతున్నాను. మనకి ఇంకో ఛానల్ ఉంది, ఇండియా పారాడైమ్ షిఫ్ట్ అని. ఆ ఛానల్లో గోమూత్ర అనేటువంటి ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. అంటే ప్రియాంక గాంధీ గోమూత్ర అని చెప్పి ఒక ప్రొఫెసర్ నంది, ఆ టాపిక్ మాట్లాడతాను. ఏమంటారు, సౌరవ్ దాస్ వర్సెస్ కంగనా రనౌత్ అని ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడతాను. ఎఫ్సిఆర్ఏ, ఇప్పుడు దళిత క్రైస్తవులకి, క్రిస్టియన్స్కి ఎఫ్సిఆర్ఏ అనేది, అది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇద్దరు పార్లమెంటులో ఎఫ్సిఆర్ బిల్ని మీరు ఎందుకు అపోజ్ చేయరు అనేది మన ఏమంటారు, మన పొలిటికల్ పార్టీ అంబేద్కరీయ జనతా పార్టీ ఛానల్ పెట్టింది, దాంట్లో మాట్లాడతాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఛానల్లో ఏ టాపిక్ ఉందని అన్ని ఛానల్లో చెప్తాను ఇక్కడ నుంచి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఎక్కడేం మాట్లాడుతున్నాను, ఇక్కడ ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్న ఢిల్లీ హైకోర్టులో ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఢిల్లీ హైకోర్టులో సెన్సేషనల్ జడ్జిమెంట్ అంటే ఏంటంటే, మీరు దళితులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏమంటే స్కీములు వాటి గురించి మీరు ఆలోచించకూడదు. స్కీములు 10 రూపాయలు వస్తున్నాయి, రేపు పొద్దున్న 2,000 ఇస్తారు, మనల్ని కాపాడతారు, వీళ్ళు చేస్తారు, ఇదంతా కాదు. అసలు ఓవరాల్ ఇంపాక్ట్ ఇది స్లోగా డైల్యూట్ చేస్తారు. ఏం జరిగింది అక్కడ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ రిజర్వేషన్స్, మెడికల్ సీటుల్లో రిజర్వేషన్స్ మీద నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి, క్యాండిడేట్ క్వాలిఫై కాలేదని చెప్పేసి జనరల్ కేటగిరీకి మారుస్తున్నారు ఆ సీట్లుని అనేది ఎవడో కోర్టుకి వేసాడు తీసుకెళ్ళి. ఢిల్లీ కోర్టులో ఏమేశారు, జనరల్ కేటగిరీ అంటే ఎస్సీ సీట్లు ఫిల్ కాలేదు అని చెప్పేసి ఓసీలకు ఇస్తున్నారు. ఏది అట్లీస్ట్ కనీసం ఇంకా కొన్ని 50% సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టారు. 50% సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టి రిజర్వేషన్స్ ఎత్తేసారు. ఇదంతా చేస్తుంటే పెద్ద అన్యాయం జరిగిపోతుంది. అరే భయ్, 100 మందిలో 15 మంది ఎస్సీలకు మెడికల్ సీట్లు ఇవ్వండి, డాక్టర్లు చేయండి, 7 ఎస్టీలు దాని డాక్టర్లు చేయండి, 27 మంది బీసీలు చేయండి, ఆ మిగతా 51 మీరు చేసుకోండి అని కదా రిజర్వేషన్ సిస్టమ్ ఇది కదా.
దాన్ని 50% సెల్ఫ్ ఫైనాన్స్ చేసేసి డబ్బులున్న వాళ్ళంటే డబ్బులున్న వాళ్ళతో ఇల్లు ఇలాకపోవడం మొత్తం అయిపోయింది. ఏదైనా సరే మొత్తం ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది ఇది. నిన్న ఢిల్లీ హైకోర్టు సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే 2 జడ్జి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ డీ రిజర్వేషన్ అనేది ఒక స్కామ్ లాగా జరుగుతుంది, పొరపాటు. డీ రిజర్వేషన్ చేయకూడదు. రిజర్వేషన్ అనేది స్టాచ్యుటరీ రూల్ బట్టి కోర్టు మాట్లాడేది. రిజర్వేషన్ ఈజ్ గవర్న్డ్ బై స్టాచ్యుటరీ రూల్స్. చట్టపరమైనటువంటి రూల్స్ ద్వారా రిజర్వేషన్ సిస్టమ్ రన్ అవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు దాన్ని తీసుకెళ్ళి జనరల్ కేటగిరీ మలచకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క మైనారిటీస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు దాన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పి కోర్టు చెప్పింది. యాక్చువల్గా అయితే కోర్టులు ఇట్లాంటి రిజర్వేషన్ సిస్టంలోకి రాకూడదు. ఎందుకంటే కోర్టులు అనేవి ఏంటంటే ఆ పార్లమెంట్లో చేసేటువంటి చట్టాలు. కానీ కోర్టు చెప్పింది కోర్టు అనేది మేము రీరైట్ చేయలేము రూల్స్, కానీ ఉన్న రూల్స్ను మాత్రం మీరు పాటించాల్సిందని చెప్పి కోర్టు చెప్పింది. కౌన్సిలింగ్ బిగిన్ అయిన తర్వాత స్టూడెంట్ డెసిషన్ అనేది మీరు ఆ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ కనుక రాకపోతే కావాలంటే మీరు దీన్ని తగ్గించండి. ఏమని దీన్ని క్వాలిఫికేషన్ లెవెల్ తగ్గించండి. అంతేకాని రిజర్వ్డ్ సీట్ని అనవసరంగా అన్ఫెయిర్గా జనరల్ కేటగిరీకి మలచడం రకరకాల స్కీములతోటి పొరపాటు. అది అన్యాయం రిజర్వ్డ్ క్యాండిడేట్కి అని నేను ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఇది. ఓకే, జడ్జిమెంట్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ మీద ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ కోర్టులో మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఎవరో తెలుగు పోయి ఢిల్లీలో యూనివర్సిటీలో పడతాడు, ఎక్కడో నార్త్ ఈస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో పడతాడు. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి వీళ్ళకి. మెంటరింగ్ కూడా చాలా పూర్గా ఉండేది, పట్టించుకోరు. ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఎవడో ఇప్పుడు ఎక్కడో నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో చేరాడు అనుకోండి, వాడు అక్కడెక్కడ మూల కూర్చొని ఉంటాడు. వాడితో ఈ తెలుగు వాళ్ళు కలవరు. ఇదేంద్ర చైనీస్ లాగా ఉన్నాడని చెప్పేసి తెలుగుడిపై ఢిల్లీ యూనివర్సిటీలో పెడితే ఇడు ఒక్కడ పక్కన కూర్చుని ఇదేదో ఆఫ్రికన్ లాగా ఉన్నాడు. ఇదంతా కూడా స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు యూనివర్సిటీస్లో. ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఉంటాయి, ఫ్యాకల్టీ సపోర్ట్ ఉండదు, అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒకటే ఆయుధం ఏంటంటే రిజర్వేషన్ అనే సిస్టమ్. ఈ ఈక్విటీని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ మధ్య ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఈక్విటీ అంటే అందరినీ సమానం చేయటం. ఈక్వాలిటీ ఏంటంటే అందరికీ సమానంగా పంచడం. రెండు వేరు ఉన్నాయి. అందరినీ సమానం చేయటం అనేది ఈక్విటీ, అందరికీ సమానంగా పంచడం అనేది ఈక్వాలిటీ. అందరికీ సమానంగా పంచాలి. అన్ని కులాల్లో పేదలు ఉన్నారు కాబట్టి అందరికీ సమానంగా పంచాలని ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ పాలసీ పట్టుకొచ్చారు. ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ ఏంది? అందరికీ సమానంగా చూడాలి అనేది ఎకనామిక్ బేస్డ్. ఈక్విటీ ఏంటి? అందరినీ సమానంగా చేయాలనేది ఈక్విటీ. ఓకే, అంటే ఒకటి ఇంత పొట్టోడు, ఒకటి ఇట్లా ఉన్నాడు, ఒక పొట్టోడు ఒకటి ఇంత ఎత్తున్నాడు అనుకోండి. వీళ్ళు ఏమంటారంటే ఎకనామిక్ బేస్డ్ మీద ఇది పొట్టోడికి ఇంతటికి ఇద్దరికి ఒకే చైర్ వేయాలి. ఎందుకంటే ఈడు పేదోడు ఈదుడు పేదోడే, ఇద్దరికి ఒకటే చైర్ వేయాలి అనేది ఈక్విటీ. అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ. ఈక్విటీ అనేది ఈడు పొట్టుకున్నాడు, ఇది ఎత్తుకున్నాడు కాబట్టి ఈడొక్కడికే చైర్ వేయాలి, ఈడికి వేయకూడదు. అప్పటికైతే ఈక్విటీ కాదు. అది నేను కోర్టులో వచ్చింది. ఈక్విటీని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనేది పదం వాడారు కోర్టులో. ఓకే, సో ఈ మధ్య స్టూడెంట్స్ కూడా బ్రిడ్జ్ కోర్సులని, స్కాలర్షిప్లని, కౌన్సిలింగ్ అని, మెంటారింగ్ అని, రెమెడియల్ క్లాసులని, హాస్టల్ సపోర్ట్ అని, ఇన్ని ఇష్యూస్ మీద సఫర్ అవుతున్నారు పిల్లలు. ఆల్రెడీ వీళ్ళు సఫర్ అవుతుంటే అసలు ఈ రిజర్వేషన్ డైల్యూట్ చేయటం వల్లే పెద్ద మెంటల్ టెన్షన్ గురవుతున్నారు పిల్లలు. అసలు ఈ రిజర్వేషన్స్ ఉంటాయా లేవు అనేటువంటి ఒక పెద్ద ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఉన్నారనేది చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కోర్టులో రావు, చర్చ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అనగా జడ్జిమెంట్ పాజిటివ్గా జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్ పరంగా అయితే పాజిటివ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి కోర్టు ఏం చెప్పింది, ఇట్ ప్రివెంటెడ్ రిజర్వ్డ్ మెడికల్ సీట్స్ ఫ్రమ్ బీయింగ్ క్యాజువల్లీ కన్వర్టెడ్ ఇంటూ జనరల్ సీట్స్ ఆఫ్టర్ కౌన్సిలింగ్. ఓకే, ఈ జడ్జిమెంట్ ఫేవరబుల్గా చెప్పింది ఏంటంటే చాలా క్యాజువల్గా జనరల్ సీట్లలోకి మలచడం అనే దాన్ని కోర్టు ప్రివెంట్ చేసింది ఈ యొక్క జడ్జిమెంట్ వల్ల అనేది ఒకటి ఇక్కడ అర్థమైంది.
రిజర్వేషన్ షుడ్ లీడ్ టు రియల్ ఎడ్యుకేషన్ సక్సెస్, నాట్ జస్ట్ అడ్మిషన్. ఓకే, రిజర్వేషన్స్ అనేవి మీరు జస్ట్ అడ్మిషన్స్ ఇవ్వటం కాదు, దాని సక్సెస్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఇవన్నీ ఉంది. ఓకే, ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ప్రొటెక్ట్స్ రిజర్వ్డ్ సీట్స్ ఫ్రమ్ బీయింగ్ కన్వర్టెడ్ ఆఫ్టర్ ద అడ్మిషన్ ఫ్రమ్ బీయింగ్ ఇన్స్. ఓకే ఓకే, ఎనివే దట్ ఈస్ ద జడ్జ్మెంట్. ఇంకొక ఆర్టికల్ చెప్తాను. ఈ ఆర్టికల్ ఏంటంటే, వీళ్ళు మక్బూద్ మీడియాలో అనే వాళ్ళు పోస్ట్ చేసింది. ఒక దళిత స్టూడెంట్, ఒక టీచరు, దళిత స్టూడెంట్ టీచరు, స్కూల్ స్టూడెంట్ వాడికి ఏముండేది పాపం, స్కూల్ స్టూడెంట్కి ఏముండేది. అరే కరెంట్ పోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఎండ్ చేద్దాం.